నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినపడుతుంది. అది కూడా ప్రకాశం బ్యారేజ్ గేట్లు విరిగిపోయాయని, అది కూడా ఒక పడవ తగలడం వల్ల విరిగిపోయాయంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే, ఆ పడవలకి వైసీపీ రంగులు వేయడం అండ్ ఆ పడవలు ఎవరివి అని ఆరాధిస్తే విజయవాడ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనుచరులు అంటూ తేలడం జరిగింది. మరి ఇవి కావాలనే చేశారా, లేకపోతే ప్రకృతి సహజంగా జరిగిందా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన అంశం ఒకటైతే మనకి ఇప్పుడు వినబడుతూ ఉంది. సో బ్యారేజ్ గేట్లు విరిగిపోయాయని, అది కూడా ఒక పడవ తగలడం వల్ల. ఇప్పుడు ఆ పడవకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రంగులు వేస్తున్నాయని, ఆ పడవ ఎవరిదైనా ఆరా తీస్తే విజయవాడకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అనుచరులు అని తెలుస్తూ ఉంది. సో మరి ఇది వాస్తవానికి కావాలని జరిగిందా, మానవ తప్పిదమా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా జరిగిన అంశమా? దీన్ని అసలు ఏ కోణంలో చూడొచ్చు? ఇది మనం ఫస్ట్ ఆదిత్య గారు, ప్రకాశం బ్యారేజ్ అనేది కృష్ణా డెల్టాకి చాలా కీలకమైంది. కీలకం కాదు, అసలు ప్రధానమైంది. ఇప్పుడు కృష్ణా నీటిని అక్కడ అరికడుతూ వాటిని కాలువల్లోకి మళ్ళించడానికి ఏర్పాటు చేసింది ప్రకాశం బ్యారేజ్. దాదాపు ఇది నేను అనుకోవటం, ఇది నిర్మాణం జరిగి 60 సంవత్సరాల పైన కూడా అయ్యింది. అది బహుశా నేను అనుకోవటం ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టంగుటూరు ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టడం ప్రారంభించినట్టున్నారు. ఒక 3-4 ఏళ్ళు పట్టి ఉంటుంది. అది ఇప్పుడు వరకు కూడా చాలా పటిష్టంగా ఉంది. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా దాని మీద నుంచి మెయిన్ ట్రాఫిక్, గతంలో మద్రాసు కలకటా ట్రాఫిక్, లేకపోతే హైదరాబాదు మద్రాసుకి వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళేదండి. కనకదుర్గమ్మ వారధి కట్టిన తర్వాత అక్కడ దాని మీదకి మళ్ళించారు. అప్పుడు ఈ బ్యారేజ్ మీద కూడా హెవీ వెహికల్స్ ఇప్పుడు వెళ్తే కనుక ఇంకా డ్యామేజ్ అవుతుందని తగ్గించారు. అంతకుముందు బస్సులు కూడా దాని మీద నుంచి వెళ్ళాయి. అన్నీ టోటల్ ట్రాఫిక్ అది ఒకటే రోడ్డు బ్రిడ్జి, రైలు బ్రిడ్జి వేరే ఉండేది, 1-2 బ్రిడ్జీలు కూడా ఉండేవి. అయితే ఈ బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్ అనేది ఎంత సర్వీస్ చేసిందంటే ఇప్పటికీ ఈ కృష్ణా డెల్టాకి ఒక ప్రధాన వనరుగాను ఒక ఆధారంగా ఉన్నది. ఇప్పుడు వరకు ఎట్లాంటి డ్యామేజ్ కూడా రిపోర్ట్ అవ్వాల. కిందటిసారి వరదల్లో గమనం, ఒకసారి ఒక బోట్ వచ్చి పులిచింతలేపు నుంచి వచ్చిన బోటు ఒక గేటుకి తగిలి ఇరిగిపోయి ఇది అడ్డం పడిపోయింది దానికి. అది తర్వాత నిపుణులు తీసుకొచ్చి తీయించారు. అది ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పుడు ఒక బోట్ కాదు తగిలింది, 4 బోట్లు ఒకే గేట్కి. ఆల్మోస్ట్ 70 గేట్లు ఉంటే 68వ నెంబర్ గేట్కి అనుకుంటే ఇది తగిలినాయి. మరి ఎందుకు 4 పడవలు వెళ్ళి అక్కడే తగిలినాయి అంటానికి, వరద ఎక్కువ ప్రవాహం అటేపు కుంటమాలని వెళ్ళి తగిలే అవకాశం ఉందా, లేకపోతే మీరు అన్నట్టు ఎవరన్నా రాత్రి ఈ గొడవల్లో పనిలో పని ఇట్లా కూడా ఒక డ్యామేజ్ చేయటానికి. ఇప్పుడు మొన్న మధ్య తుంగభద్ర డ్యామ్ కూడా ఒక గేటు ప్రమాదవశాత్తు కొట్టుకుపోవటం వలన చాలా వాటర్ని వదిలేస్తే తప్ప, మన ఇక్కడి నుంచి ఒక ఆయన నాయుడు గారని ఒక ఇంజనీరు, గేట్లు ఏర్పాటు చేయటంలో నిపుణత ఇంజనీరు, హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఆయన చిత్తూరు జిల్లా ఆయన వెళ్ళి దాన్ని కంట్రోల్ చేశాడు. అట్లాగే గేట్లు కనుక కొట్టుకుపోతే అంటే ఫుల్ ఫ్లడ్ లెవెల్లో ఉన్నప్పుడు తుంగభద్రకి అక్కడ అట్లాగే జరిగింది. కర్ణాటకలో ఫుల్ ఫ్లడ్ లెవెల్లో ఉన్నప్పుడు పోతే దాన్ని చాలా వాటర్ పంపితే కనుక వేయటం సాధ్యం కాదు గేట్ అన్నారు. కానీ ఆయన కొద్దిపాటి వాటర్ పంపించిన తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడ జిందాల్ స్టీల్ అని కూడా అక్కడే ఒక పెద్ద ఇది ఉంది ఇన్స్టాలేషన్, వాళ్ళతో చెప్పి డిజైనింగ్ చేయించి తొందరగా అది చేశారు. దాని మూలన ఏమైందంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏరియాస్లో కూడా మనకి ఇరిగేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటైంది. ఇప్పుడు 4 బోట్లు ఒక గేట్కే తగిలినప్పుడు గేట్కే కాకుండా ఒక బీమ్ ఉంటాయి, ఒకదానికి పిల్లర్లకు సపోర్టింగ్గా బీమ్స్ ఉంటాయి. ఆ బీమ్ ధ్వంసం అయిందండి. మనం చూడొచ్చు చువ్వల ఎన్ని బయటపడిపోయింది. ఇప్పుడు అది ధ్వంసం అవటం వలన డ్యామేజ్ ఏమన్నా అంటే బ్యారేజీ నిర్మాణ పటిష్టత కూడా ఏమన్నా దెబ్బతింటుందా, లేకపోతే గేటుకు కూడా ఏమన్నా తగిలిందా, గేటు ఆపరేషన్ ఫ్రీగా జరగటానికి అవుతుందా లేదా అనేది ఇప్పుడు గమనించాలి. అవన్నీ ఇప్పుడు విజయవాడకి జరిగిన ఈ ప్రకృతి విపత్తు మీద అంతా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల. ఎందుకంటే ఎట్టాగో గేట్లు ఇప్పుడు దించే ఉద్దేశం లేదు గవర్నమెంట్కి. ఎంత వరద వస్తుందో అంత వరదని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు కూడా రీచ్ అయ్యి ఉంటుంది ఇవాళ పొద్దునకి కానీ లేకపోతే రాత్రి.
దాదాపు 12 లక్షలకు కూడా వెళ్ళగలుగుతుంది అంటున్నారు ఆ ఫ్లడ్ లెవెల్. అది కనుక వెళ్తే 2009లో వచ్చిన అత్యంత భారీ వరదకి ఈక్వల్, అది సమానం. అప్పుడు ఏమవుతుందంటే కృష్ణా జిల్లాలో ఈ కరకట్టలు ఎక్కడన్నా బలహీనంగా ఉన్న చాట గుంటూరు జిల్లాలో కానీ అది కట్టలు తెగిపోయే అవకాశం ఉందండి. కృష్ణాకి 2 వైపులా ఉన్నాయి. గుంటూరు జిల్లా వైపు ఒక కరకట్ట, ఇందాక చెప్పాను మీకు, బ్రిటిష్ టైంలో వేసినాయి. గతంలో అనంతవరం అని రేపల్లి దగ్గర పెనుమూడి దగ్గర కట్ట తెగి అక్కడ ఏమైంది, మన రేపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలు బాగా మునిగినాయండి. బాగా నష్టం కూడా జరిగింది, విపరీతమైన నష్టం జరిగింది. ఇప్పుడు ఈ 4 పడవలు ఒక్క గేటుకే తగిలటం అనేది మరి మానవ తప్పిదంతో జరిగిందా, ఏమైనా కుట్రపూరితంగా జరిగిందా చెప్పలేము. రంగులు అంటే సహజంగా ఏ రంగులైనా ఎవరైనా వేసుకుంటారు, అది మనం పలానా పార్టీకనైతే మనం చెప్పలేము. కాకపోతే దీన్ని ఒకే గేటుకి తగలటం అనేది మాత్రం ఇరిగేషన్ అధికారులు కూడా కొంత ఆలోచనలో పడ్డారు వాళ్ళు. ఎందుకు జరిగింది అనేది, ఆ కరెంట్ అంటే ఫ్లో లెవెల్, ఫ్లో ఎటుపోతుంది ఏంటి అనేది కొంత అది నిర్ధారిస్తే కానీ చెప్పలేము. ఇవాళ దాని మీద దృష్టి పెడతారండి ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు దృష్టి పెట్టడమే కాకుండా ఇప్పుడు దాటిని అక్కడి నుంచి తొలగించడానికి కూడా సాధ్యం అవుద్దా లేదా కూడా మనం చెప్పలేము. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏ బోట్స్, పెద్ద పవర్ బోట్స్ తీసుకొచ్చినా కూడా వాటిని కనుక చేయబోతే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి ఆ ప్రెషర్లో వెళ్ళి మళ్ళీ బీమ్స్ కొట్టుకుంటే కూడా ఇంకా పిల్లర్లు కూడా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది, గేట్లు కూడా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఉండ పొజిషన్ ఉంచి దాన్ని సేఫ్గా తీయాలి తప్ప అరకొరగా ఏర్పాట్లు చేసైతే తీయటానికి ఉండదండి. హై పవర్ మెషినరీ ఉపయోగించాల్సి ఉంటుంది వాటిని నష్టం చేయకుండా. ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసి దాన్ని ఎలా మరమ్మతులు చేయాలి, ఏం చేయాలనేది చూడాలి. గేట్లకు తగిలిందా లేదా, గేట్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఇప్పుడే ఈ గేట్లు దించక ముందే సబ్స్టిట్యూట్గా ప్రత్యామ్నాయంగా దానికి ఏమి ఏర్పాట్లు చేయాలనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మొన్న ఇక్కడి నుంచి వెళ్ళిన నాయుడు గారు ఎవరైతే ఉన్నాడో మళ్ళీ అలాంటి నిపుణులను అక్కడ కూడా పంపించాల్సి వస్తుంది. సార్, మీరు అన్నట్టు ఒకవేళ అది మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యం అనే విషయం పక్కన పెట్టేస్తే, నిజంగా ఒకవేళ అలాంటి డ్యామేజ్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు దాన్ని ఏ మాత్రం కదిలిచ్చినా కానీ ఇప్పుడు పక్క వాటికి కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇప్పుడు అట్లా ఉంచడమే బెటర్. దాన్ని ఎప్పుడు చేయాలంటే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అంటే సన్నాహాలు చేసుకోవాలి. దాన్ని ఇతరత్ర డ్యామేజ్ జరగకుండా అక్కడి నుంచి వాటిని తీయగలిగేటంత మెషినరీని ఏర్పాటు చేయాలి. టెక్నాలజీని, సాంకేతికతని కూడా అవగాహనకు రావాలి ఇంజనీర్లు. అన్నీ సిద్ధమైతే తప్ప దాన్ని ముట్టుకోకూడదండి. ఎందుకంటే మాకు తెలుసు కదా ఇట్లాంటి, మేము కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాకు కూడా గతంలో లాంచీలు ఉండేవి, మోటార్ బోట్స్. కాబట్టి వాటిని హై పవర్ బోట్స్తో వాటిని పుల్ చేయాలి అక్కడి నుంచి. చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అది వెనక రాకూడదు, ఇక అటువైపు లాగేసేయాలి. ఎదురు అంటే రిజర్వాయర్లోకి తీసుకెళ్ళిపోవాలి, ఫ్లోతో పాటు వెళ్ళిపోవాలి. ఫ్లోతో పాటు వెళ్ళకూడదండి, ఎదురు వెళ్ళాలి. ఫ్లోకి ఎదురు తీసుకెళ్ళిపోవాలి. ఫ్లో లోపల వెళ్తే వెళ్ళి పిల్లర్స్ కొట్టుకుంది అనుకోండి, పిల్లర్స్ డ్యామేజ్ అయిందంటే మొత్తం రిజర్వాయర్కే ఎఫెక్ట్ అవుతుంది. సో ఫ్లోకి ఆపోజిట్ తీసుకెళ్ళిపోవాలండి. అందుకని ఫ్లో తగ్గాలి. ఫ్లో తగ్గి న్యూట్రల్ అయిపోవాలి. రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి బయటికి నీళ్లు ఆపేసిన టైంలో దాన్ని తీయాలి, అంతే తప్ప ఇప్పుడు కదపడానికి వీలు ఉండదు. సో ఆ పరిస్థితులు రావాలంటే వాటర్ ఇంకా చాలా వెళ్ళిపోవాలండి. ఫ్లో వరదంతా తగ్గిపోవాలి. వరదంతా తగ్గాక కదపరండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, మన వీక్షకులు.